ఇప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ అనేది సర్వసాధారణం. చాలామందికి ఒక కామన్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. స్టేజ్ 3లో నేను ఆపరేషన్ చేసుకోవాలా, స్టేజ్ 4లో చేసుకోవాలా, ఎంతకాలం నేను వెయిట్ చేయవచ్చు ఆపరేషన్కి, ఎంతకాలం డిలే చేస్తే ఏమవుతుంది, దాని గురించి మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, నాకు ఇంకా ఏ స్టేజ్లో ఉందండి, ఆపరేషన్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది కదా, స్టేజ్ 3 కదా, స్టేజ్ 4 వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసుకోవచ్చు కదా, లేదా స్టేజ్ 2లో ఉన్నాను, స్టేజ్ 3 వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసుకోవాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ స్టేజ్లు అన్నది ఎక్స్రేలో కొలమానం. ఎక్స్రేలో ఎంతవరకు అరిగింది, ఎంత గ్యాప్ ఉన్నదని చెప్పడం. కానీ నొప్పికి మాత్రం ఏ కొలమానం లేదు. ప్రతి ఒక్కరికి నొప్పి అన్నది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఎక్కువ భరించలేరు, కొంతమంది చాలా కాలం భరిస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలామంది పల్లెటూరులో చూసాము అని అంటే కాలు వంకర్లు పోయినా కర్ర పట్టుకొని నడుస్తూనే ఉంటారు. అది ఏ స్టేజ్ కిందకు రాదు, సివియర్ డిఫార్మిటీస్ అంటాం. వంకర్లు పోయి ఆ స్టేజ్ వరకు వెయిట్ చేసినా లైఫ్ అన్నది స్పాయిల్ అవుతుంది. ఎందుకో తెలుసుకుంది. ఆపరేషన్ ఎప్పుడు కావాలి, స్టేజ్ 3 స్టేజ్ 4 అన్నదానికి కాదు. ఇబ్బంది పడుతూ రోజు పనులు చేసుకుంటున్నానా, ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతున్నానా, నా లైఫ్ స్టైల్ బాగుందా లేదా, నా నడక తగ్గిపోయిందా లేదా, ఇలాంటివన్నీ బేరీజ్ వేసుకుంటే కానీ మనకి ఆపరేషన్ అవసరమా లేదా అనేది తెలియదు. సో ఆపరేషన్ ఎప్పుడు అవసరం అని అంటే, నా లైఫ్ ఆగిపోయింది, అది స్టేజ్ 3 అవనివ్వండి, స్టేజ్ 4 అవనివ్వండి, నేను నడవలేకపోతున్నాను, 50 అయినా 60 అయినా, నడక అన్నది ముఖ్యం. నడవలేకపోతే ఏ స్టేజ్ అన్నది ఆపరేషన్కి సంబంధం కాదు. ఎప్పుడైతే నడవలేకపోతున్నారో, తన పనులు ఆగిపోతున్నాయో, రోజు చేసుకునే పనులు కూడా ఇబ్బందితో చేస్తున్నారో, నడక మారిపోయింది, వంకర పడుతుంది, కూర్చొని లేవాలంటే కష్టం, బయటికి వెళ్ళటం మానేశాను, వాకింగ్ అన్నది లేదు అన్నప్పుడు స్టేజ్ పనికిరాదండి. సో లైఫ్ అన్నది మూమెంట్, వాకింగ్ అన్నది ఇంపార్టెంట్. మీరు డిలే చేయడం వల్ల 10 సంవత్సరాలు డిలే చేస్తాను, స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4కి వెళ్తుంది కదా, అప్పుడు ఎక్కువ కాలం మన్నిక అని చాలామంది ఆలోచిస్తుంటారు. వయసు అన్నది నొప్పికి కారణం కాదు. మీరు 50లో చేయాల్సిన పనులు 60 తర్వాత చేయలేరు కూడా. 50లో లైఫ్ ఇంపార్టెంట్. 50లో మీరు హాయిగా మంచిగా నడవగలిగితే లైఫ్ అనేది ఇంకో 20 సంవత్సరాలు వస్తుంది. 50లోనే మీ జీవితం ఆగింది అని అంటే రాను రాను ఇంకా జీవితం ఆగిపోతుందే తప్ప అది మంచిగా అవ్వదు. చాలామంది ఈ అపోహ ఉంటుంది. స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 వెళ్ళడానికి 6 నెలలు పట్టవచ్చు, లేకపోతే 2 సంవత్సరాలన్నా పట్టవచ్చు. ఈలోపు మీ లైఫ్ ఏమవుతుంది అన్నది ఆలోచించండి. మీకు ఓపిక తగ్గిపోతుందా, ఓపిక పెరుగుతుందా, వెయిట్ పెరుగుతున్నారా, తగ్గుతున్నారా, నడవకపోతే మనిషికి వెయిట్ పెరుగుతుంది. 2, నడవకపోతే గుండె ఊపిరితిత్తులు కూడా సక్రమంగా పనిచేయవు. ఆపరేషన్ అన్నది ఒట్టి మోకాలకే కాదండి, మొత్తం శరీరం మంచిగా ఉండాలన్నది ఆపరేషన్. చాలామంది ఈ అపోహతోటే ఉంటారు. ఎందుకంటే మొత్తం నడక లేకపోతే శరీరం అంతా పాడవుతుంది, ఒక మోకాలు నొప్పే కాదు. సో దీనికోసం ఆలస్యం ఎప్పుడూ చేయకూడదు. స్టేజ్లు అన్నది ఒక కొలమానం. ఎక్స్రేలో ఇంత జరిగిందా లేదా, దానికి ఎంతవరకు కట్ చేసుకోవాలో ఒక ప్లానింగ్ కోసమే తప్ప మీ నొప్పికి అది కొలమానం కాదు. ఇబ్బంది ఉన్నప్పుడు ఆలోచించుకుంటూ ఆపరేషన్కి వెళ్ళాలి. ఆపరేషన్ చేయించుకోకపోతే వచ్చే నష్టాల గురించి ఎవరో ఆలోచించరు. ఎందుకంటే నడక తగ్గిపోయేసరికి గుండె ఊపిరితిత్తులు పనిచేయవు కరెక్ట్గా, వెయిట్ పెరిగిపోతారు, ఆ వెయిట్ కూడా మోకాల మీద పడుతుంది. 2వది, నడక మారిపోయేసరికి మోకాళ్ళే కాదు నడుం భారం అయిపోయి నడుం నొప్పి కూడా మొదలవుతుంది. 2వది, ఎక్కడ పడిపోతానన్న భయంతో నడుస్తూ ఉంటారు. ఎక్కడ పడిపోతానేమో, నీళ్ళు ఉన్నాయి చూసుకోలేదేమో, పడి ఫ్రాక్చర్ అయ్యారనుకోండి, ఇంకొక ప్రాబ్లం వస్తుంది. దాని గురించి ఆపరేషన్ చేయించుకోవాలా లేదా అని ఆలోచించారు, వెంటనే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చే పరిస్థితి. దానికి అనుగుణంగా మనం ఆలోచించుకుంటే నా లైఫ్ ఎక్కడుంది, నేను ఆలస్యం చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ముందే చేయించుకుంటే వచ్చే ఉపయోగం ఏంటి, దీనికి ఇప్పుడు ఆపరేషన్ అవసరమా లేదా అన్నది చర్చించుకోవాలి. మీ డాక్టర్ చేతి ఒకసారి మీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకొని మీరు చర్చించుకొని నిర్ణయించుకుంటే వయసు అన్నది ప్రాధాన్యం కాదు, నడక అన్నది ప్రాధాన్యం, దానికి విలువనివ్వాలి. థ్యాంక్ యూ.